వెల్కమ్ టు యష్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, మనమైతే చాలా రోజుల తర్వాత అయితే ఒక లాంగ్ వీడియో అయితే చేస్తున్నాం. ఫ్రెండ్స్, ఇప్పుడు ఏంటంటే మా మామ వాళ్ళ స్థలం ఉన్నది. మా మామ వాళ్ళు ఈ ఫ్రంట్ వచ్చేసి ఒక మామ వాళ్ళది, బ్యాక్ సైడ్ వచ్చేసి ఇంకో మామ వాళ్ళది. ఈ రెండు స్థలాలు ఖాళీగా ఉన్నాయన్నమాట. మన ఇంటి బయటే, అంటే మన ఇంటి ఎదురుగానే అనమాట. సో ఇక్కడ ఏంటంటే నేను మా అమ్మ మా నాన్న అందరం కలిసేసి ఇక్కడ ఒక చిన్న తోటలాగా వేసాము. ఇదిగోండి, ఇక్కడ నుంచి చెట్లన్నీ రకరకాల చెట్లన్నీ వేస్తున్నాము. ఈ చెట్లన్నీ చూపిస్తాను. మన ఫ్యూచర్ వీడియోస్లో టెర్రస్ గార్డెన్ కూడా తీసుకుని వద్దాం అనుకుంటున్నాను. మన మిద్ది పైన అంతా ఖాళీగా ఉంచాలి ఆ ప్లేసు. ఆ ప్లేస్లో అంతా టెర్రస్ గార్డెన్ వేసి మనం గార్డెనింగ్ అయితే చేద్దాం. అంటే అదే చెట్లు అన్నీ పెంచుతాం అనమాట. కూరగాయ చెట్లు, పూల చెట్లు అన్నీ పెంచుదాం. వాటితో స్పెషల్గా వీడియోస్ అయితే చేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఉన్నట్టు చూపిస్తాను మీకు. ఫ్రెండ్స్, ఇదిగోండి, ఇది లోపలికి రాగానే ఫస్ట్ మనం రాగానే ఇదిగోండి ఈ పక్క అయితే చెట్లు అయితే ఉన్నాయి. ఈ చెట్లన్నీ గందరగోళంగా ఉన్నాయిలే. ఇక్కడైతే పుచ్చ చెట్టు ఉన్నది. ఈ పుచ్చ చెట్టు పుచ్చకాయలు ఏం కాయలేదు, జస్ట్ ఇది మొన్నే వచ్చిందనమాట. ఒక నెల అవుతుంది చెట్టు వచ్చి. ఇదిగోండి ఈ ట్రబ్ ఎందుకంటే మనకి ఇక్కడ వాటర్ సరిగా రావు అనమాట. అంటే మోటరు అటువంటి పాయింట్ ఏం లేదు. బయట కుళాయి ఉంటుంది కదా, ఆ కుళాయి నీళ్ళని దీంట్లో పోసుకొని ఇక్కడ ఒక చిన్న మోటార్ అయితే ఉంది అక్కడ. ఆ మోటార్లోంచి మనం ఈ చెట్లన్నిటికి నీళ్ళు పట్టుకుంటాం. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఇదిగోండి ఈ ఫ్రెండ్స్, ఇదిగోండి ఇక్కడ మీకు ఇప్పుడు బెండ చెట్టు చూపిస్తాను. ఇది బెండ చెట్టు. బెండకాయలు పచ్చి లేత అయితే తినేయచ్చు. ఇప్పుడు ఈ బెండకాయ కోసుకొని తినేద్దాం మనం. నాకు బెండకాయలు తినడం అంటే భలే ఇష్టం. ఇప్పుడు దీన్ని తిందాం. ఇదిగోండి బెండకాయ. నాకు లేత బెండకాయలు తినడం అయితే ఇష్టం. ఈ బెండకాయ కొంచెం ముదిరిపోయినట్టుంది. లేదు, ముదిరిపోలేదు, లేతగానే ఉంది, బాగుంది. ఫ్రెండ్స్, మీరు ఎంతమందికి బెండకాయలు తినడం అంటే ఇష్టం, పచ్చి బెండకాయలు తినడం అంటే ఇష్టం చెప్పండి. బాగుంటాయి బెండకాయలు. ఇదిగోండి ఈ చిక్కుడుకాయలు. ఈ చెట్లు వచ్చేసి చిక్కుడుకాయ చెట్లు. అట్లాగే ఇక్కడ గడ్డి అయితే ఎక్కువ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ అలాగే ఒక జిర్రిపోజ తిరుగుతూ ఉంది. అంటే ఇది మొత్తం గడ్డి ప్లేస్ కాబట్టి, అంటే చెట్లు అంటే బాగా ఎక్కువ అయిపోయాయి కాబట్టి ఇక్కడ జర్రిపోతే అయితే ఒకటి జరుగుతూ ఉంది. మేము ఇక్కడ చాలా వరకు అన్నీ ముద్ర పెట్టేస్తా ఉన్నాం. ఇదిగో చూడండి, ఇదిగో ఈ బెండకాయ అయితే ముదిరిపోయింది చూడండి, గట్టిగా ముదిరిపోయింది ఇది. మేము అట్లాగే చాలా వరకు ముద్ర పెట్టేస్తా ఉన్నాం. ఇదిగోండి చిక్కుడుకాయ బాగుంది. ఈ చిక్కుడుకాయ బాగుంది. ఇది దోసకాయ చెట్టు. మీకు పచ్చి దోసకాయలు చూపిస్తాను. ఇదిగోండి ఇక్కడ ఒక పచ్చి దోసకాయ ఉంది. ఈ పచ్చి దోసకాయ మొన్న నేను కోసాను. ఒక 4-5 దోసకాయలు అయితే కోసాను. పండు అయ్యి మంచి దోసకాయలు అయితే కోసేసాను. చూడండి, ఇదిగో చూడండి, ఈ బెండకాయ చెట్టు మధ్యలో ఉన్నది ఒక కాయ. ఇదిగోండి. చెర్రీ ఏం చేస్తున్నావా? మా అల్లుడు మాత్రం చాలా క్యూట్గా ఉంటాడు. ఒకసారి చూడు మా, హాయ్ చెప్పు. అట్లాగే మీకు ఇంకా చూపిస్తాను బెండకాయల చెట్లు. అట్లాగే అక్కడ అంచున వచ్చేసి మిరపకాయ చెట్లు కూడా ఉన్నాయి. ఆ అంచున ఉన్నాయన్నమాట. మొన్న ఒకసారి పాము కనిపించింది ఎక్కడంటే ఇదిగో ఈ రూట్లోనే కనిపించింది. ఇక్కడ బీరకాయ చెట్టు ఉంది. ఈ బీరకాయలు ఏంటంటే మాకు చాలా వరకు కనిపించలేదు కాబట్టి వదిలేసాము. బీరకాయలు చూడండి ముదిరిపోయాయి. అందుకని చెప్పేసి విత్తనాలకు అయితే వదిలేస్తున్నాం అనమాట. ఇదిగోండి ఈ బీరకాయని అయితే విత్తనాలకు అయితే వదిలేసాము. ఇదొకటి, ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ బాగా ముదిరిపోయినట్టు. ఇదిగోండి ఇదొకటి. ఇంకా ఆ పక్క కాడ మొన్న ఈ చెట్టు బాగుండింది, చెట్టుకి ఏదో అయినట్టుంది. మొన్న ఇదంతా బాగుండింది అను, ఏమైంది అను? ఇదా ఏదో సంథింగ్ అయ్యింది. ఇక్కడైతే మొన్న నేను వచ్చినప్పుడు లేత బీరకాయలు ఉండేవి, చాలా ఉండేవి. ఈరోజు కోసింది మా అమ్మ. ఈరోజు మా అమ్మ అయితే ఉదయాన్ని కోసేసిందంట. పావులు ఉంటే జాగ్రత్తగా ఉండండి. ఓకే, ఇక్కడ మనకి తెల్ల గోంగూర అయితే ఉంది. దొండి ఇదంతా తెల్ల గోంగూర. దొండి ఇక్కడ కనపడుతుంది కదా, తెల్ల గోంగూర. ఇది తెల్ల గోంగూర ఉంది, తెల్ల గోంగూర. ఇటు కొంచెం ముందుకు పోతే మామూలుగా మన కళ్ళు సీజన్ ఎండ్ అయిపోతే కుండలు ఉంటాయి కదా, ఈ కుండలన్నీ మనం మిద్ది పైన అయితే పెట్టుకుంటాము. ఇప్పుడు ఇక్కడ స్థలం ఖాళీగా ఉంది కాబట్టి ఇక్కడ పెట్టుకుంటున్నాం మన కళ్ళు కుండలన్నీ. ఇక్కడ మామూలు మన కూరగాయ చెట్ల కన్నా చెత్త చెట్లు ఎక్కువ ఉన్నాయి అన్నమాట. అది గడ్డి అన్నీ ఎక్కువ ఉన్నాయి. ఇది కూడా దోసకాయ చెట్టే. ఇక్కడ ఒక కాయ పాడైపోయింది, దోసకాయ. దొండి కాయ పాడైపోయింది, దోసకాయ చూడండి పాడైపోయింది ఇది. నాకు అన్నిటికన్నా ఇక్కడ ఏది నచ్చిందంటే ఈ దోసకాయ చెట్టే నచ్చింది. ఎందుకంటే ఇది మొత్తం బాగా అల్లుకోబోయి ఉన్నది. ఏదైనా కాయలు మనం కోసుకోవాలన్నా గుత్తులు ఏలాడుతూ ఉంటాయి అన్నమాట. మొన్నటి దాకా ఇక్కడ ఒక దోసకాయ అయితే ఏలాడుతూ ఉంది, ఇక్కడే ఏలాడుతూ ఉండింది. అది కోసేసి ఉంది దాని కాడ. ఇక్కడ చూద్దాం, ఇక్కడ ఒకటి ఉంది, పొదల్లో ఉంది. ఇక 2 కాయలు ఉన్నాయి, 2 కాయలు ఉన్నాయి ఇక్కడ. 2 కాయలు. అక్కడ కూడా ఒకటి ఉంది, ఆ మూల ఒకటి ఉంది మళ్ళీ. ఓకే, ఈ బిట్ అయిపోయింది.
మీరు సొరకాయలు చెప్పి సొరకాయ చెట్లు అయితే 2 వేసున్నాం. ఇంతకుముందు సొరకాయ చెట్లు ఇంతకుముందు సొరకాయలతో మనం రొయ్యలు వేసి తీగూర కూడా చేస్తున్నాం అనమాట. మన యష్ ఫుడ్ ఛానల్లో ఉంది అది. ఇప్పుడు ఈ బిజ్జుపీ లేదు బస్సలాకు తోండి, ఇది బస్సలాకు. ఈ బస్సలాకుతో పప్పు వేసుకొని కూర చేస్తారు. కూర కూడా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది, మళ్ళీ ఆరోగ్యం కూడా అనమాట ఈ బస్సలాకుతో తింటే. ఇట్లా చేద్దాం. ఇప్పుడు ఇక్కడ కూడా దోసకాయ చెట్టు ఉన్నట్టుంది, మిక్సింగ్ అయిపోతా ఉన్నాయి అనమాట. అది కూడా దోసకాయ చెట్టు ప్లస్ సొరకాయ చెట్టు 2 కలిసి ఉన్నాయన్నమాట. ఈ పైకాయలు ఇచ్చేస్తున్నాం కదా, ఇది సొరకాయ చెట్టు, ఇది ఒకటి 2 ఉన్నాయన్నమాట. మనకి ఇంకొక నెల దాల్తే మంచి కాపు అయితే వస్తాయి. నెలకి ఇంకొరంతా బాగా స్ప్రెడ్ అయిపోద్ది చెట్టు అంతా, స్ప్రెడ్ అయిపోయి కాయలు కూడా కాస్తుంది. నాకు తెలిసి అదిగోండి అక్కడ పూత పూస్తున్నది, ఇక్కడ పైన ఉన్నది పూత అయితే ఉంది. పోతుంది మామ, పోతుంది. ఈ ఏరియా వరకు చూసారు కదా. ఇప్పుడు వచ్చేసి మనం లోపలికి వెళ్దాం. లోపలికి ఇంతకుముందు ఏంటంటే ఇది మా నాన్న కోళ్ళ ఫామ్ లాగా వాడుతున్నాడు. మాకు ఆ కోళ్ళు అయితే కలిసి రాలేదు, బొంత కోళ్ళు అనమాట, బుడ్డయి కలిసి రాలేదు అని చెప్పేసి కోళ్ళన్నీ అవి అమ్మేసేవన్నమాట. కలిసి రాలేదు, చాలా కోళ్ళు ఉన్నాయి. మీరు ఇంతకుముందు వ్లాగ్లో కూడా చూడొచ్చు, ఆ వ్లాగ్ కూడా పైన ఐ కార్డ్స్ వేస్తే ఒకవేళ వెళ్ళి చూడేపైన చూడండి. ఓకే, ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్ నేనైతే ఇంత ముందు తెల్ల కోడ అయితే పెట్టుకున్నాను, మళ్ళీ వదిలేసాను ఎందుకో పాపం అని. మా వాడు భలే యాక్టివ్గా ఉంటాడు మా చెర్రీ, మా అల్లుడీడు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇటు వెళ్దాము. ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మనకి ఇది మామూలు గోంగూర అయితే ఉంది, తెల్ల గోంగూర అయితే ఆ పక్క ఉంది గోంగూర. ఈ గోంగూరతో కూడా మనం ఒక వీడియో అయితే చేసుకుందాం, స్పెషల్గా చేద్దాం ఆ వీడియో. మన యష్ ఫుడ్ ఛానల్ అయితే చూడండి, వీడియో అయితే చేస్తాం. ఓకే, మర్చిపోయా మీకు చెప్పడం, మన యష్ ఫుడ్ ఛానల్కి వీడియోస్ చేస్తుంటాం కదా, ఆ వీడియోస్ కూడా ఇదే ప్లేసు. ఇంక ఈ బ్యాక్ సైడ్ వచ్చేస్తే ఇక్కడ అన్ని అరటి చెట్లు. మీరు పాత వ్లాగ్లో చూసుకుంటే ఇక్కడ అరటి చెట్లు అన్నీ బుడ్డే ఉంటాయి అనమాట, అంతంత ఉంటాయి అనమాట. ఇప్పుడు అవన్నీ పెద్దవి అయిపోయాయి. ఓకే, ఇది ఒక ఫామ్ చూపిస్తాను మీకు, ఒకసారి ఫామ్ని చూడండి. ఈ ఫామ్లో వచ్చేసి ఏమి లేవు, కోళ్ళు గీళ్ళు ఏమి లేవు. ఒక 3 కోళ్ళు ఉన్నాయన్నమాట, ఒక పెట్ట 2 పుంజులుగా ఉన్నాయనుకుంటా. మేతకు వచ్చేసి ఎదుగోండి ఈ పక్క అంతా మేస్తాయి అనమాట. ఇక్కడ అదిగోండి అక్కడ గేట్ పెట్టేస్తున్నాం కదా, ఈ గేట్ ఏంటంటే కోళ్ళు బయటికి రాకుండా ఉండేదానికి గేట్ అయితే పెట్టేసాం. ఇక్కడ వరకే ఉంటాయి, ఇంకా బయటికి అయితే రావు. ఇటువంటి అరటి చెట్లు చూడండి, అసలు ఈ గ్రీనరీ మాత్రం సూపర్గా ఉంటుంది. ఇక్కడైతే ఒక మునగ చెట్టు కూడా వేస్తున్నాం మేము. ఈ మునగ చెట్టు ఏంటంటే మా పిన్ని వాళ్ళ చెట్టు ఉందన్నమాట, అక్కడ మా స్ట్రీట్లోనే పక్కన పిన్ని వాళ్ళ చెట్టు ఉంది. అక్కడ ఆ మునక్కాయలు కాస్తుంది, ఆ చెట్టు భయంకరంగా కాస్తుంది అనమాట. సో ఇక్కడ కూడా కాస్తుంది అని చెప్పేసి మనం అయితే ఒక కొమ్మ తెచ్చి నాటాము. అయినా సరే ఒక్క కాయ కాయలేదు ఇక్కడ మనకి మునక్కాయలే సరిగా కాయలేదు, కాయాలని కోరుకుంటా ఉన్నా. చెప్పు. గంజేస్తే కాదు, కర్ర ఇంచేసి దాన్ని వేసే మనకు వచ్చేస్తుంది. కర్ర వేస్తే చాలు వచ్చేస్తుంది, మన చెట్టు కర్ర వేస్తే చాలు. గంజి వేసినా కూడా వస్తుంది లేరా, ఎండ పెట్టేసినా వస్తుంది. ఫ్రెండ్స్ ఇదిగోండి అరటికాయలు చూడండి, అరటికాయలు 1 2 3 బాగానే ఉన్నాయి. అరటికాయలు ఎక్కడైతే బాగానే ఉన్నాయి. ఫ్రెండ్స్ మనం ఫుడ్ వీడియోస్ చేస్తాం కదా, ఫుడ్ వీడియోస్ అయితే ఇక్కడే చేసేది. ఇక్కడ ఏంటంటే ఈ చెట్లకి వాటరింగ్ చేసేటప్పుడు ఇట్లా అయిపోద్ది అనమాట. ఇక్కడ పైప్ పెట్టి వదిలేస్తాము, ఈ వాటరింగ్ మొత్తం ఇట్లాగే స్ప్రెడ్ అయిపోద్ది. మనకి అక్కడ బాగుంటుంది ప్లేసు, ఆ పక్కన ప్లేస్ బాగుంటుంది. సో ఇటు వచ్చేయండి, ఇటు వచ్చేసి మనం చూడండి, అసలు ఈ ఏరియా సూపర్ ఉంటుంది. అసలు ఈ లొకేషన్ చూస్తే నాకు భలే ఇష్టం. అసలు మీకు చాలామందికి ఇలా గ్రీనరీ ఉంటే చాలామందికి ఇష్టం ఉంటుంది. ఇదిగోండి ఒక దోసకాయ అయితే పందికొక్కులు కొరికేసినట్టున్నాయి, పందికొక్కులు కొరికేసి పడేసినట్టున్నాయి. ఇంకా దేనికి లేదు దీనికి పూర్తిగా తినేస్తే బాగుంటుంది. సరే కోళ్ళన్నా తింటాయి, కోళ్ళన్నా వేసేద్దాం, కోళ్ళన్నా తింటాయి. ఓకే, చూసారు కదా ఇక్కడ లొకేషన్ ఎలా ఉందో, సూపర్గా ఉంది కదా. అసలు అరటి చెట్ల మధ్యలో అసలు ఆ ఫీల్ వేరే లెవెల్లో ఉంటుంది. అక్కడ మాత్రం ఇక్కడ జాన్ చెట్లు కూడా వేస్తున్నాడు మా నాన్న. ఇది మా నాన్న ఇచ్చిన జాన్ చెట్టు. నేనైతే ఇక్కడ మామిడి చెట్లు వేద్దాం అనుకుంటున్నాను. అదిగోండి అక్కడ జాన్ చెట్లు ఉన్నాయి, అక్కడ ఒక జాన్ చెట్టు ఉంది, మళ్ళీ అక్కడ చుట్టూ జాన్ చెట్లు అయితే ఉన్నాయి. నేనైతే ఇక్కడ మామిడి చెట్లు వేద్దాం అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ మనం ఫుడ్ వీడియోస్ చేస్తుంటాం కదా, అంటే యష్ ఫుడ్ ఛానల్లో నేను మా అల్లుడు కలిసేసి వీడియోస్ స్టార్ట్ చేశాం కదా, అదైతే ఇక్కడేనో. మళ్ళీ మన ఫ్యూచర్ వీడియోస్లో ఏంటంటే మేకింగ్ షార్ట్ వీడియోస్, ఫుల్ వీడియోస్ మొత్తం అన్నీ ఇక్కడే చేద్దాం అనుకుంటున్నాను. ఇదిగోండి ఇక్కడ స్టార్ట్ చేస్తాను నేను, తర్వాత వచ్చేసి ఓకే. ఇంకపోతే మీకు అలివేరు గడ్డ చెట్టు అయితే చూపిస్తాను. ఇదిగోండి అది పోయినసారి తుఫాన్ రాకముందు అయితే మా నాన్న వేసాడు అలివేరు గడ్డ చెట్టు.
ఇదిగోండి చెట్టు అయితే వచ్చినది. ఇది ఏదో దాని ఏరు అయితే అక్కడ ఉంది. ఏదో దాని లోపల ఉంటాయి అన్నమాట అలివేరి గడ్డ. అలివేరి గడ్డలు గడ్డ తినొచ్చు మనం, బాగుంటాయి. అలివేరి గడ్డ టేస్ట్ అయితే బాగుంటుంది. ఇక్కడంతా ఏంటంటే బురద అయిపోయింది. ఈ బురద కాకుండా ఉంటే బాగుంటుంది ఫ్రెండ్స్. ఇదిగోండి ఇదే అలివేరి గడ్డ చెట్టు. పోయినసారి తుఫాను అంటే ఈ వేయంగానే తుఫాన్ అయితే వచ్చి ఇది మొత్తం మునిగిపోయింది అనమాట. ఇక్కడ వరకు నీళ్ళు వచ్చాయి, ఫుల్గా నీళ్ళు వచ్చేసాయి. నీళ్ళు వచ్చేసిన తర్వాత ఇంకెందుకు బతకేసాయి చెప్తాండి. అన్ని నీళ్లు ఉంటే నీళ్ళల్లో బతకవు కదా. ఏదైనా చెట్టుకి కొంచెం నీళ్లు దానికి తగ్గ నీళ్లు ఉంటేనే బతుకుతాయి అనమాట. దానికన్నా ఎక్కువ నీళ్లు కావాలంటే చచ్చిపోతాయి. సో అట్లా నీళ్ళు ఎక్కువైపోయి చచ్చిపోయాయి. తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చాయి అనమాట. ఇవన్నీ పాడైపోయి ఇదిగో ఇవన్నీ పాడైపోయినాటి ఇప్పుడు వచ్చాయి అనమాట. అదిగోండి అక్కడ లోపల ఇంకొక పెద్ద చెట్టు, ఆ లోపల అయితే మనకి అలివేరి గడ్డ అయితే ఉంటుంది. అలివేరి గడ్డ తినొచ్చు, బాగా టేస్టీగా ఉంటుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తున్నారు కదా, నాకైతే ఇక్కడ యువతల పక్క ఈ ప్లేస్లో నాకు నచ్చింది ఏంటంటే ఇక్కడ ఈ 2 అరటి చెట్ల మధ్యలో, అంటే అటుపక్క ఇటుపక్క అరటి చెట్లు ఉంటాయి కదా, ఈ 2 అరటి చెట్ల మధ్య ఇట్లా నడుచుకుంటూ వస్తా అంటే ఆ ఫీల్ భలే ఉంటుంది అసలు. ఒకసారి చూడండి, నేను బ్యాక్ సైడ్ కూడా కెమెరా పెట్టి వ్యూ పానిస్తాను ముందుకి. చూడండి ఒకసారి చూడండి, అసలు ఈ వ్యూ భలే ఉంటుంది. అటు ఇటు అరటి చెట్ల మధ్యలో నడుచుకుంటూ పోతుంటే ఆ ఫీల్ వేరే లెవెల్లో ఉంటుంది. నాకైతే ఇక్కడే ఇష్టం, బాగుంటుంది. ఇక్కడ సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. మనం ఫ్యూచర్లో మన ఇంటి పైన టెర్రస్ గార్డెన్ కూడా వేద్దాము. ఈ గార్డెన్ ప్లస్ టెర్రస్ గార్డెన్ కూడా పెట్టుకుందాం అనమాట. టెర్రస్ గార్డెన్స్ ఇంకా నేను ఏమనుకుంటున్నాను అంటే డిఫరెంట్గా అంటుకట్టే వీడియోస్ కూడా చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు అంటుకట్టే తెలుసు కదా మీకు, ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టుకి అంటు కడుతుంటారు అనమాట. అటువంటి వీడియోస్ కూడా చేద్దాం అనుకుంటున్నాను. మన 10th క్లాస్లో మీరు గమనిస్తే మన 10th క్లాస్లోనే ఉన్నాయి అంట్లు ఎలా కట్టాలని చెప్పేసి. మన 10th క్లాసు న్యాచురల్ సైన్స్ ఉంది కదా, న్యాచురల్ సైన్స్లో అయితే ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, అందరికీ బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సపోర్ట్ చేయండి మనల్ని. ఓకే అందరు లైక్ చేయండి. ఓకే బాయ్ బాయ్ అండి.